వస్తుంది ఎక్కువగా ప్రజా సమస్యల మీద ప్రభుత్వ పాలన మీద కంటే కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్న నాయకుల మీదే మాట్లాడాల్సి వస్తుంది. మీరు మాట్లాడిన ప్రతిసారి కూడా మా బాపుని వదిలి ఎవరు వెళ్ళము, అందరం పార్టీలోనే ఉంటాము అని చెప్తున్నారు. కానీ సీన్ కట్ చేస్తే తెల్లారికి ఎవరు వెళ్ళిపోతున్నారో ఎవరు ఉంటున్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. సరే, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయినా ఏం చేసినా మీరేమంటున్నారు అంటే రాజీనామాలు చేసి వెళితే పద్ధతి అనేది. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేయించి తీసుకోలేదు కదా, ఈ రోజు ఎలా మాట్లాడుతున్నారో అసలు ఫిరాయింపులకు తెరలేపిందే కేసీఆర్ అనేది కాంగ్రెస్ నాయకుల మాట, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి వాదన. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అయితే ఇదే టాపిక్ గురించి మనం 3 రోజుల ముందే మాట్లాడినామండి. అవును, ఇదే టాపిక్ మీద మాట్లాడినాము. అయితే కొంతమంది నాయకులు, నేను ఆల్రెడీ చెప్పిన, పవర్ కోసమా, డబ్బుల కోసమా, మరి వాళ్ళ బిజినెస్ల కోసమా ఎందుకు పోతున్నారు అనేది ఇక్కడ ప్రజలకు క్లియర్ గా అర్థమైంది. సరే, ఎవ్వరు పోయినా నష్టం లేదండి. ఇంకా కూడా పోయే వాళ్ళు ఉంటే బోనాలు పోండి. ఇంకా ఏదో మన సీరియల్ ఎపిసోడ్ లెక్క గ్యాప్ ఇచ్చుకుంటా కాకుండా అందరు కట్టగట్టుకుని ఒక్క ముఖాన్ని పోయినా కూడా ఏ ప్రాబ్లం లేదు బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ లో కార్యకర్తలే సైనికులండి. వాళ్ళను మంచి నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారికి ఉంది. బీఆర్ఎస్ లో సిపాయిల్ లాంటి కార్యకర్తలు ఉన్నారు. నిన్ననే మాట్లాడినప్పుడు సారు, మీరు చదివే ఉంటారు పేపర్లో, మంచి కార్యకర్తలు, నికార్సైన కరుడుగట్టిన తెలంగాణ వాదం ఉన్న కార్యకర్తలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బుల్లెట్ లెక్క ఉన్నారు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు గ్రహించలేదంటారా? ఇన్ని రోజులైనా ఇంకా చూద్దాం, అప్పటిదాకా ఓపిక పడతాం, ప్రజల్లో ఉంటాం. ఇంకా కూడా మేము తెలంగాణ తెచ్చిన ఖ్యాతి కంటే ముఖ్యమంత్రి పదవి పెద్దదా అండి? తెలంగాణ తెచ్చిన నాయకుడే మాతో ఉండంగా మాకు ఈ పదవులు ఎందుకండి? పదవులను తృణప్రాయంగా విశ్లేషణం కదండి తెలంగాణ కోసం. మాకు పదవులు అవసరం లేదు, మాకు తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని కొట్లాడిన మాకు ఇలా ముఖ్యమంత్రి పదవి ఎందుకండి? రోజుకు కాంగ్రెస్ పాలన దిగజారుతలేదా? వాళ్ళు చేసే ఈ నీచ రాజకీయం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందండి? ఇలా తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించిన కేసీఆర్ ఉండంగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ కు గ్యాప్ ఎందుకు వస్తుంది? వచ్చినా ఎక్కువ కాలం ఉండదండి. దానికోసం పదవులను వదిలేసినాం, ప్రాణాలను ఎక్కుపెట్టి ఇలా మేము రాష్ట్రాన్ని సాధించిన మాకు ఈ పదవులు ఎందుకు, ఈ పార్టీ, ఈ కథలు ఎందుకండి? మాకు ప్రజలు కావాలి కదా. నాయకులు పోనివ్వండి, వాళ్ళు దొంగలు, స్వార్థపరులు, నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చి కాంగ్రెస్ మోసం గ్రహించి తిరిగి బీఆర్ఎస్ దిక్కు ప్రజలు చూసేదాకా కూడా మేము వెయిట్ చేస్తాం. మాకు ఓపిక లేదా అండి? మేము పనిచేసిన వాళ్ళం కదా, మేము వెయిట్ చేస్తాం. అప్పుడు ఈ ఫిరాయింపు గాళ్ళని దగ్గర కూడా రానియం, ఒక్కరిని కూడా మళ్ళీ పార్టీలో అడుగు పెట్టనియదు బీఆర్ఎస్ పార్టీ. వెయిట్ చేస్తామండి, ప్రజల మధ్యలోనే ఉంటాం, ప్రజలతోనే పనిచేస్తాం, చూద్దాం. ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ పార్టీ అనేది నాయకులను సృష్టిస్తుందండి. కొంతమంది నాయకులు, హలో వినపడుతుంది రజిత గారు, చెప్పండి. పార్టీ అనేది నాయకులను సృష్టిస్తుంది, కానీ ఈ నాయకులు పోతే పార్టీకి ఏమవుతుందండి? ఈ ఫిరాయింపు గాళ్ళు ఉంటే ఎంత పోతే ఏంటండి? నిజంగా ఇవాళ ఎంత సిగ్గు చేయటండి. ఒక గుర్తు మీద గెలిచి ఏదో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారడం అనేది నిజంగా చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇది ప్రజలు కూడా నవ్విపోతున్నారండి. నాయకులు పార్టీలోకి వస్తుంటారు, పోతుంటారు, అదేమైనా పెద్ద గొప్ప విషయం అండి? ఎవరైనా పోతే పార్టీకి ఏమైనా నష్టం అవుతుందా? మీరు చెప్పండి. మీరు ఇన్ని రోజులు మీడియాలో ఉన్నారు, ఎంతో మంది నాయకులను, కార్యకర్తలను చూసే వచ్చింది కదా మీరు చెప్పండి. ఈ చూడండి, కొంతమంది నాయకులు పోతే పార్టీకి వచ్చిన నష్టం అసలే ఉండదు. ఇక బీఆర్ఎస్ పార్టీ సామాన్య మనిషిని పట్టుకొని బీ ఫారం రజిత గారు ఒక్క నిమిషం అండి, నాగార్జున గారు మాట్లాడతారండి, మిమ్మల్ని ఏదో అడుగుతారు. చెప్పండి నాగార్జున. రజిత గారు, మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. నాయకులు ఎంతమంది పోయినా ఏ పార్టీకి వచ్చే నష్టం ఉండదండి. కానీ ప్రమాదం ఎప్పుడు వస్తుందంటే పనిచేసే కార్యకర్తలు, ఓటర్లు పోయినప్పుడే. కానీ ఇక్కడే మీకు ప్రమాదం ముంచుకొస్తుంది. ఎందుకంటే 36% ఓట్లతోటి 39 సీట్లు సాధించినటువంటి మీరు పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి బిలో 20% పడిపోయారు ఓటింగ్ శాతం. చాలా ప్లేస్లో నెంబర్ 3 ప్లేస్కి వెళ్ళారు. దీన్ని మీరు సమీక్షించుకుంటున్నారా? ఎందుకంటే మీ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కొత్త నాయకులు వస్తూ ఉంటారు, దాని గురించి కాదు. ఇది దారుణమైనటువంటి దెబ్బ కదా, దీన్ని ఎలా సమీక్షించుకుంటున్నారు మీరు? డెఫినెట్ గా ఇక్కడ ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం. మా తప్పులు, మా లోపాలు ఏంటి, మేము ఇంకా ఏం చేయలేకపోయినాం అనేది మేము పునర్సమీక్షించుకుంటాం. డెఫినెట్ గా ఇన్ని చేసిన మాకు మళ్ళీ ఇంకా ప్రజలకు ఎక్కడో లోటు జరిగింది అనే విషయాన్ని మేము గ్రహించుకోలేమండి. ఇంత అసలు స్వాతంత్రం ఎట్లా వచ్చిందో, మేము తెలంగాణకు అట్లా సొంత రాష్ట్రాన్ని తెచ్చుకున్న మాకు విశ్లేషించుకోవడం పెద్ద పని కాదు. సరే, ఈ గోవెల్స్ ప్రచార మాయలో పడ్డారు ప్రజలు. మార్పు అన్నారు. ఇక సరే, ఏ మాత్రం మార్పు తెస్తారని వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చిండ్రు.
కానీ వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోతున్నాయి. ఇవాళ ప్రజలు గమనించిరండి. ఇవాళ బీఫారం ఇచ్చిన సామాన్య కార్యకర్త కూడా సిపాయి తిరిగి వస్తాడు రేపు పొద్దున. పోనివ్వండి లీడర్లను, ఈ జనాలు కూడా రియలైజ్ అవుతుంటారు కదండి. తెలంగాణ కోసం సాగిన 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఎక్కడన్నా ఆగిందండి? ఇన్నేళ్లలో ఎక్కడన్నా ఆగి మేము వెనక్కి పోయినామా? వెనక్కి పోయిన సందర్భాలు ఉన్నాయా? ఆగలేదు, అయిపోలేదు. అప్పుడు ఎన్టీఆర్ ని ఎట్లయితే ప్రజలు గద్దె మీద కూర్చోబెట్టినో అంతకంటే గొప్పగా మళ్ళీ ప్రజలు తిరిగి బీఆర్ఎస్ దిక్కు చూస్తారు. మాకు నమ్మకం ఉందండి. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు ఒక్కొక్కటి మైండ్ లో పెట్టుకుంటున్నారు. ఇలా కాంగ్రెస్ చేస్తే నీచ రాజకీయాలను ప్రజలు మైండ్ లో పెట్టుకుంటలేరా? రికార్డు చేసుకుంటలేరా? కామధేను లాంటి రజిత గారు, మీ ఓటమికి కారణాలు ఏంటి అనేది వెతుక్కుంటున్నాము, చేసిన తప్పులు పొరపాట్లు కూడా చూసుకుంటున్నాము అంటున్నారు. ఆ తప్పులు పొరపాట్లు చూసుకున్నప్పుడు ఇది కనిపించలేదా? కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉంచకుండా ప్రతిపక్ష నాయకుల్ని ఏకంగా సిఎల్పిని విలీనం చేసుకోవటం అనేది తప్పుగా కనిపించలేదా? ఇవాళ అదే కదా మళ్ళీ మీకు జరుగుతోంది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, గతంలో కూడా ఇదే చెప్పినా, ఇప్పుడు ఒకటే చెప్తున్నా. మా నాయకుడు ఎప్పుడైనా ఎవరింటికన్నా పోయి కండువా కప్పొచ్చిన దాఖలాలు ఉన్నాయా? మేము ఎవరినైనా ఆహ్వానించినమా? వాళ్ళంతటా వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రథసారథి దగ్గర పనిచేస్తామని వచ్చిన వాళ్ళే కదా. మేము ఎవరినైనా పిలుచుకున్నామా అండి? ఎవరింటి ముంగటి కన్నా పోయి మేము పిలుచుకొని వచ్చిన సందర్భాలు చూసినా ఎక్కడన్నా? వాళ్ళంతలో వాళ్ళు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా బాటలు వేసే ఈ ముఖ్యమంత్రి దగ్గర మేము పనిచేస్తామని వాళ్ళంతలో వాళ్ళు వస్తే మేము తీసుకున్నాం తప్పితే మేము ఎవరిని కూడా ఇళ్లలో పోయి ఆహ్వానించిన దాఖలాలు లేవు. సరే, వాళ్ళు వచ్చినందుకు వాళ్ళ నియోజకవర్గాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నారు. నేను మొన్న కూడా చెప్పిన 300-400 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి తీసుకుపోయి ఈ బంగారు తెలంగాణలో వాళ్ళు సైతం పాల్గొన్నారు. ఈ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసినందుకు వాళ్ళు నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతారు. మామూలు ముఖ్యమంత్రులు ఎక్కడైనా ఉంటారు, రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి దగ్గర పనిచేద్దామని వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఎంత తేడా ఉందండి? ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకు అప్పటి కేసీఆర్కి ఎంత తేడా ఉంది? అది ఇది ఒక సందర్భమేనా? అసలు అప్పుడు కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రం ఎక్కడ, ఇప్పుడు అంత వడ్డించిన విస్తర లెక్క వీళ్ళకి అప్పచెప్పిన పని ఎక్కడ ఉందండి? అసలు ఏమన్నా పోలిక ఉందా? అసలు చూడండి, కామధేను లాంటి బీఆర్ఎస్ వదులుకొని ఇలా దున్నపోతు లాంటి కాంగ్రెస్ తెచ్చుకున్నామని ప్రజలు లబోదివ్వమంటుంటే నీచ రాజకీయాలు ఎందుకు చేస్తున్నాండి? ఏది రాయి ఏది రత్నమో తేల్చుకుంటలేరా ప్రజలు? ఇప్పుడు బీఆర్ఎస్ ని వీడి దొంగలలో కలిసిపోయేటోళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడడం ఎందుకండి? ఇలా మేము ఎంత అద్భుతమైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దినాము, ఎంత బాగా చేసినాము. ఇలా పార్టీ మారకపోతే నిధులు ఇవ్వడం మరి అభివృద్ధికి ముఖ్యమంత్రి? ఇలా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ముందు అందరు సమానమే కదా. మరి పార్టీ మారకపోతే ఆయన నిధులు ఇవ్వడా? ఇట్లనే భయభ్రాంతులకు గురి చేస్తాడా? మరి అందరిని ఇట్లనే అందులో విలీనం చేసుకుంటాడా? ఫిరాయింపుల మీద ఒక సమగ్రమైన చట్టం తీసుకురావాలని వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టిండ్రు. సీఎం కుర్చీ కోసం ఈ ప్రయత్నం అంతా కూడా జనం ఉండాల్సినంత సంఖ్యను ఇచ్చింది కదా వాళ్ళకు. ఆల్రెడీ వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే సంఖ్య ఇచ్చినాక కూడా మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు? చిత్తశుద్ధి, వాక్శుద్ధి, కార్యశుద్ధి ఏమీ లేవు మన కాంగ్రెస్ పార్టీకి. పాంచన్యాయ సూత్రం అనేది ఉంది, వాళ్ళకి గుర్తుందా? పాంచన్యాయలో భాగంగా ఫిరాయింపు చట్టం మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మరి వాళ్ళే తుంగలో దొక్కిండ్రు. సిగ్గు లేకుండా ఇట్లా ప్రవర్తిస్తుంటే మరి ప్రజలు ఎందుకండి ఇట్లా గమ్మునుంటున్నారు? ప్రజలు తిరగబడే కాలం లేదండి. ఈ ఫిరాయింపుల చట్టం కోసం రాహుల్ గాంధీ మాట్లాడిండు కదా. మరి హర్యానాలో వాళ్ళు ఫిరాయింపుల చట్టం మీద కేసు పెట్టిండ్రు. మరి అక్కడ ఒక న్యాయం, తెలంగాణలో ఒక న్యాయం అండి. పార్టీ వాళ్ళని జగిత్యాల ఎమ్మెల్యే ఇవాళ కార్యకర్తల దగ్గరికి పోతే అందరు ముఖం మీద ఉమ్మేసిందట. మేము బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాం, చచ్చినా నీతో రామని చెప్తే ముఖంలో రక్తం లేకుండా పోయిందట. మళ్ళీ తలకాయ దించుకొని మళ్ళీ ఆయన తిరిగిపోయిన సంఘటన ఇవాళ టీవీలో చూసినాం. ఎంత ఘోరం అండి ఇవాళ. రజిత గారు మళ్ళీ మాట్లాడదామండి విషయాలు. పెద్ద కథనండి. ఇక మాట్లాడితే వాళ్ళు ఎక్కడ ఉంటారో కానీ నిజాలు మాట్లాడే వరకు మీరు కట్ చేస్తున్నారు. సోదరి పాపం సుజిత గారికి, మీకు మరి అన్న పల్లాటి వెంకటరెడ్డి గారు, అన్న నాగార్జున గారికి నమస్కారం. యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారం.